నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఈయన పేరు బోరుగడ్డ అనిల్ కుమార్. ఈయన్ని గుర్తుపట్టని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. ఎందుకంటే ఈయన స్థాయికి మించి గతంలో మాట్లాడారు. ఈయన స్థాయి మర్చిపోయి గతంలో విర్రవీగారు. ఈయన నోటి నుంచి వచ్చినవన్నీ కూడా బండబూతులే. సభ్య సమాజం ఎవరు కూడా చెవులతో వినలేని బూతులు అవి. అంటే అలాంటి బూతులు రాజకీయాల్లో మాట్లాడొచ్చా అని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అలాంటి మాటలు మీడియా ముందు ఒక చంద్రబాబును ఉద్దేశించి, ఒక లోకేష్ను ఉద్దేశించి, ఒక పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడారు. పైగా పవన్ కళ్యాణ్ ఒక్కడనే కాదు, ఆయన ఫ్యామిలీలోని చిన్న పిల్లల్ని కూడా వదలకుండా నీచాతి నీచమైన భాషని వాడారు బోరుగడ్డ అనిల్. అయితే ఇప్పుడు దానికి పశ్చాత్తాపం అనుభవిస్తున్నారు. ఎందుకని పశ్చాత్తాపం అనుభవిస్తున్నారు అనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని పట్టించుకోకుండా వదిలేసింది. పైగా మా పార్టీకి అసలు సంబంధం లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నుంచి ఆ మాట బయటకు వచ్చింది. సో ఈ మాట పశ్చాత్తాపాన్ని ఆయనకి క్రియేట్ చేసింది. ఎందుకని అంటే ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా, అంటే ఇట్లాంటి నీచమైన భాష వాడినందుకు ఇతన్ని తీసుకెళ్ళి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన నోటి వెంట ఇంతటి పశ్చాత్తాపం బయటపడలేదు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని విసిరి బయటపడేసిందో, ఆయన అవసరం తీరిపోయిన తర్వాత పేకబట్టుకుని మెడబట్టుకుని బయట గెంటేసినంత పనిచేసిందో, అప్పుడు మాత్రం ఆయన నోట్లో నుంచి పశ్చాత్తాపం బయటపడుతోందట. అది కూడా బాహాటంగా మీడియా ముందో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ముందో చెప్పలేదు. కానీ తెలిసిన వాళ్ళ దగ్గర, బాగా సన్నిహితుల దగ్గర, అయిన వాళ్ళ దగ్గర, ఆత్మీయుల దగ్గర ఆయన చాలా బాధపడిపోతున్నాడంట బోరుగడ్డ అనిల్. నాకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా అగ్రకులాలకు ఒక న్యాయమా అంటే కమ్మ, కాపు, రెడ్లకి ఒక న్యాయమా అని చెప్పేసి మాట్లాడుతున్నారట. ఎందుకంటే నేను బూతులు మాట్లాడానని, నేను మాట్లాడిన మాటల వల్ల పార్టీకి డ్యామేజ్ అయిందని ఇప్పుడు భావిస్తున్నారు. కాబట్టి నన్ను పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. అధికార ప్రతినిధి ద్వారా, అంటే ఒక కారుమూరు వెంకటరెడ్డి అనే వ్యక్తి ద్వారా ఇలా బయటికి చెప్పించారు. నాకు పార్టీకి సంబంధం లేదని. మరి రోజారెడ్డి ఎందుకని, వర్ర రవీంద్రారెడ్డిని ఎందుకని బయటకు పంపించలేదు, పార్టీకి సంబంధం లేదని ఎందుకు అనటం లేదు? అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానిని ఎందుకు బయటకు పంపించడం లేదు? అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ని ఎందుకని బయటకు పంపించడం లేదు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారట. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే రోజా ఎలాంటి మాటలు మాట్లాడిందో గుర్తులేదా? సో కళ్ళల్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని చెప్పేసి రోజా మాట్లాడింది. ఆ మాటల్ని మర్చిపోయారా అని చెప్పేసి బోరుగడ్డ అనిల్ కుమార్ గుర్తు చేస్తున్నారట కొంతమందికి. అయితే కళ్ళల్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అనే మాట బి గ్రేడ్ సినిమాలు లాంటి సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులుగా కూడా వాడటం ఆపేశారే. ఎందుకంటే అవి నీచమైన వ్యాఖ్యలు, నీచమైన డైలాగులు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆయన అంటున్నారట. ఇక కొడాలి నాని అయితే ఎన్ని మాటలు మాట్లాడారు, చంద్రబాబును ఉద్దేశించి, లోకేష్ను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఎంత నీచమైన మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే నువ్వు వకీల్ సాబు కాదు షకీలా సాబు అని చెప్పేసి కూడా దూషించారు కదా, మరి ఆయన ఎందుకు బయటికి పంపించట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారట. ఇక వల్లభనేని వంశీమోహన్ అయితే ఏమైనా తక్కువ, నేను మాట్లాడిన మాటలకి ఆయన మాట్లాడిన మాటలకి ఎక్కడ పెద్ద తేడా అయితే నాకు కనిపించలేదు కదా అని అంటున్నారట. ఎందుకంటే వల్లభనేని వంశీమోహన్ ఏకంగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డాడు కదా, మరి ఆయన ఎందుకని పార్టీకి సంబంధం లేదని దూరంగా పెట్టలేదు, నన్ను మాత్రమే ఎందుకు దూరంగా పెట్టారని చెప్పేసి అంటున్నాడట. అయితే ఇక ఇంకొక వ్యక్తి గురించి ఇక్కడ మనం తీసుకోవాలి. ఆయనే వర్రా రవీందర్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన్ని పార్టీల నుంచి బయటికి పంపించలేదా? మరి ఆయన కూడా ఏం తక్కువ తినలేదు కదా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి, మనమంతా దైవంగా భావించే వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి క్యారెక్టర్కి సంబంధించి, అలాగే ఆయన ముద్దుల కూతురు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టమైన ముద్దుల కూతురుగా చెప్పుకునే వైఎస్ షర్మిల క్యారెక్టర్కు సంబంధించి కూడా నీచంగా పోస్టులు పెట్టించాడు కదా సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి. మరి ఆయనకి పార్టీకి ఎందుకు సంబంధం లేదని వాళ్ళని బయటకు నెట్టలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడట బోరుగడ్డ అనిల్. అలాగే పేర్ని నానిని ఎందుకని బయటికి పంపించట్లేదు, మరి ఆయన కూడా భార్యను అడ్డం పెట్టుకుని దందాలు చేశాడు. పవన్ కళ్యాణ్ని నువ్వు పీకేవి కాదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అలాగే సన్నాసివి నువ్వు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నా కొడక అని చెప్పేసి కూడా అన్నాడు ఒక సందర్భంలో. మరి ఆయన ఎందుకు బయటికి పంపించలేదు? మరి వీళ్ళ వల్లే కదా పార్టీ డ్యామేజ్ అయింది. అనేక మంది కూడా చెప్పారు కదా ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీ డ్యామేజ్ అయింది అని చెప్పేసి.
ఇక ఏకంగా గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి అయితే తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా అయిన వాళ్ళ వల్లే ఎక్కువగా పార్టీ డ్యామేజ్ అయిందని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళలో మరి రోజారెడ్డి ఉంది, కొడాలి నాని ఉన్నాడు, అలాగే మంత్రి కాలేకపోయినప్పటికీ వల్లభనేని వంశీమోహన్ కూడా ఉన్నాడు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్లతోటి తిట్టించి పార్టీకి డ్యామేజ్ చేయించారు కదా, మరి వాళ్ళని ఎందుకు దూరంగా పెట్టట్లేదు అని చెప్పేసి, వాళ్ళని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, నన్ను పార్టీలోకి తీసుకోకుండానే నాకు పార్టీకి సంబంధం లేదని చెప్పించారు. ఒకప్పుడు ఇలా తిట్టు, నువ్వు ఎస్సీ ఎస్టీకి సామాజిక వర్గానికి చెందినవాడివి కాబట్టి, నువ్వు తక్కువ జాతికి చెందినవాడివి కాబట్టి నిన్నెవరు తిట్టలేదు, నిన్నెవరు తిరిగి తిట్టలేరు, ఒకవేళ తిడితే వాళ్ళ మీద కేసులు పడతాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పడతాయి కాబట్టి వాళ్ళెవరు నిన్నేం తిట్టరు అని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు వైసీపీ పెద్దలు. అంటే వైసీపీ పెద్దలు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంకరేజ్ చేశారా, లేకపోతే సజ్జల భార్గవరెడ్డి ఎంకరేజ్ చేశారా అనేది క్లియర్గా చెప్పలేదట. కానీ సన్నిహితుల దగ్గర నాకు వైసీపీ పెద్దల నుంచి అప్పట్లో సహకారం అందింది, తిట్టమని ఎంకరేజ్ చేశారు, భవిష్యత్తు బాగుంటుంది అని భరోసా కూడా ఇచ్చారు. అంటే ఆ భరోసా ఇవ్వడం అంటే మరి ఎంపీ టికెట్ ఇస్తామన్నారా, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారా అనేది కూడా చెప్పలేదు. ఎందుకంటే ఒకప్పుడు నందిగాం సురేష్ అరటి తోటలు తగలబెడితే మరి ఆయన్ని బాగా ఎంకరేజ్ చేసి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా, అలాగే ఇస్తారని నేను భావించాను. మరి అరటి తోటలు తగలబెట్టిన విషయం ఏమైపోయిందో తెలియదు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ అందులో భాగమై ఉంది, మరి దాన్ని తిరగదోడతారో లేదో చూడాలి, ఎందుకంటే నా మీదైతే ఇలా కేసులు పెట్టారు, మరి నందిగాం సురేష్కు సంబంధించిన కేసులు మళ్ళీ తిరగదోడతారో లేదో చూడాలి అని అంటున్నారట. ఆయన తెగ బాధపడిపోతున్నారట. సో మరి ఇలాంటి కేసులకి సంబంధించి ఏం చేస్తారా ఏంటా అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే. కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఆయనొక్కడనే పార్టీలో నుంచి బయటకు పంపించడం ఎంతవరకు న్యాయమని మీరు అనుకుంటున్నారు? అసలు పాపం పార్టీలోకే తీసుకోలేదు, పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని బయటకు విసిరేసినంత పని చేయటం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? అలాగే మిగిలిన నేతల్ని ఎవరిని కూడా పార్టీలో నుంచి సస్పెండ్ చేయకపోవటం అనేది ఎలాంటి న్యాయంగా మీరు భావిస్తున్నారు అనే విషయాల్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది ఇలాంటి రకమైన రాజకీయాలు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే తెలుగుదేశం పార్టీలో ఎలాంటి రాజకీయాలు చూస్తాము అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సత్సాంప్రదాయాలకి కట్టుబడి ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రాజకీయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవతల వాళ్ళ మీద ఏదైనా విమర్శలు చేస్తే అది సద్విమర్శ అయ్యే ఉండాలి, లేకపోతే యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కిరణ్, ఇతను జగన్మోహన్ రెడ్డి సతీమణి మీద దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. సో దానికి పర్యవసానంగా అత్యంత దారుణంగా అరెస్టు చేయబడ్డాడు. అది ఎలాంటి దారుణమైన అరెస్ట్ అంటే, ఒక తీవ్రవాది గనక తలకి ముసుగేస్తారు కదా, నల్లటి ముసుగు, అలాంటి ముసుగు వేసి చేబ్రోలు కిరణ్ని అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. ఇక మనం ఈ మధ్య చూసాం నకిలీ మద్యం వ్యవహారం. ఈ నకిలీ మద్యం వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ఆంధ్రప్రదేశ్లో మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ నకిలీ మద్యం వ్యవహారంలో తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ప్రమేయం ఉంది అని చెప్పేసి ఒక ఆరోపణ రావడంతో వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అలాగే కోనేటి ఆదిమూలం, ఒక లేడీకి సంబంధించి ఒక వ్యవహారంలో ఇతను ఇరుక్కోవడంతో అప్పుడు పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేసినట్టుగా, యాక్షన్ తీసుకున్నట్టుగా మనకి ఆ రోజుల్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇది తెలుగుదేశం పార్టీ తీసుకునే చర్యలు. కేవలం ఇదొక్కటే కాదు, ఇప్పుడు మనం బోరుగడ్డ అనిలో లేకపోతే ఒక శ్రీరెడ్డో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు, లేకపోతే జనసేన పార్టీ నేతలు, లేకపోతే బీజేపీ పార్టీ నేతల మీద అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడిన వైసీపీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం మనం చూసాం. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకు, అది ఎలాంటిదంటే ప్రత్యేక హోదా అంటే ప్రతిపక్ష హోదా నాకు కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నట్టుగా ఒక వీడియోని ఏఐలో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నారా లోకేష్ వెంటనే స్పందించారు. అలాంటి పోస్టులు పెడితే మాత్రం యాక్సెప్ట్ చేయను బ్రదర్, ఇవి వెంటనే డిలీట్ చేయండి అని చెప్పేసి డిలీట్ చేయించారు దగ్గరుండి మరి. సో ఇది తెలుగుదేశం పార్టీ యాక్షన్ ప్లాన్ రాజకీయాల్లో.
సద్విమర్శలు మాత్రమే ఉండాలి. తిట్లు, శాపనార్థాలు లేకపోతే ఇష్టారీతిగా మాట్లాడటం, ఇష్టారీతిగా బూతులు పెట్టడం అనేది ఉండకూడదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాటలు. మరి దీన్ని ఎలా తీసుకుంటారు? రాజకీయాల్లో ఇలాగే ఉంటే సస్టైన్ అవ్వగలుగుతారా? వైసీపీ లాంటి పార్టీలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయం చేస్తే సస్టైన్ అవ్వగలుగుతుందా తెలుగుదేశం పార్టీ? ఇలాంటి సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తే ఎన్నాళ్ళని పోరాడగలుగుతుంది? అంటే పోరాటం అంటే వీళ్ళు కూడా బూతులు మాట్లాడమని కాదు నా ఉద్దేశం. మరి ఇలాంటి వాళ్ళని కట్టడి చేసే ఉద్దేశం లోకేష్కి ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఇలాగ బూతులు మాట్లాడే నేతల మీద యాక్షన్ తీసుకుంటారు? ఎప్పటి వరకు ఈ రాజకీయాలు, బూతు రాజకీయాలని కంట్రోల్ చేయగలుగుతారు అనేది మీరు ఏమనుకుంటున్నారు? లోకేష్ ఎప్పటి వరకు కంట్రోల్ చేయగలుగుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.